జాండీసు లేదా కామెర్లు అనే దానికి ఆపరేషన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుందని అడగటం జరిగింది. యూజువల్‌గా మనకి వచ్చేటటువంటి ఈ జాండీస్ అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెడికల్ ప్రాబ్లమ్స్ వలన జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజువల్‌గా దీనికి ఆపరేషన్ అనేది ఏది ఉండదు. మందుల ద్వారా నయమవుతుంది. స్లోగా ఆ యొక్క లివర్ అనేటువంటిది స్లోగా అది ఎంతవరకైతే డ్యామేజ్ అయిందో అది స్లోగా హీల్ అవుతూ వస్తున్నట్లయితే స్లోగా తగ్గుతుంది. ఈ లోపల పేషెంట్‌కి కావాల్సినటువంటి మందులు లివర్ ప్రొటెక్షన్ కోసం అవసరమైన మందులు ఇస్తూ ఉంటారు అంతే. జాండీస్‌కి ట్రీట్మెంట్ అనేటువంటిది. స్లోగా వైరస్ క్లియర్ అయిపోతే పర్వాలేదు. కొన్ని వైరస్‌లు క్రానిక్‌గా ఉండే వైరస్‌లు క్రానిక్‌గా ఉండి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే జాండీస్ అనేటువంటిది ఈ యొక్క బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బైల్ డక్ట్‌లో రాళ్ల వల్ల గానీ, లేకపోతే బైల్ డక్ట్‌లో క్యాన్సర్ వల్ల గానీ, గడ్డల వల్ల గానీ బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అయినట్లయితే లివర్‌లో తయారైనటువంటి ఏదైతే పైత్యరసం ఉంటుందో బైల్ అంటారు దీన్ని. ఆ పైత్యరసం అనేటువంటిది జీర్ణకోశంలోకి వస్తుంది. జీర్ణకోశంలోకి వచ్చి అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణకోశంలో రావటానికి ఉండేటువంటి ఆ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ద్వారాలు, నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదన్నా అడ్డుకున్నట్లయితే మనకి జాండీస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. లోపల ఉండేటటువంటిదంతా అక్కడే నిలబడిపోయి అది బ్లడ్‌లోకి ఎంటర్ అయ్యి బిలిరూబిన్ అంతా హై జాండీస్ వస్తుంది. యూజువల్‌గా ఈ జాండీస్ చాలా ఎక్కువ మోతాదులో కూడా ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ ద్వారా ఈ అడ్డు తొలగించటం. ఆపరేషన్ అనేటువంటి రకరకాలుగా ఉంటాయి. ఏదో ఒక రకంలో ఏది అవసరమైతే ఆ అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా ఈ యొక్క అడ్డు తొలగించడం ద్వారా మాత్రమే ఈ జాండీస్ నయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయంలో చాలా వరకు ఏంటంటే గుడ్డిగా ఏదో నాటు మందులో లేకపోతే వేరేటటువంటి మందులో తీసుకొని తగ్గుతుంది అని ఉండి తర్వాత సీరియస్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళే పేషెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి జాండీస్ ఎప్పుడొచ్చినా అది అబ్స్ట్రక్టివ్ జాండీసా, అది ఆపరేషన్ చేసిన జాండీసా, లేకపోతే మందులతో నయం చేయగలిగిన జాండీస్ అనేది తెలీదు కాబట్టి పేషెంట్‌కి కొంతవరకు ఎప్పుడైనా కూడా జాండీస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని దానికి ఏ విధమైన వైద్యం అవసరమో తెలుసుకోవటం మంచిది. థ్యాంక్ యూ.